ఉన్న మాటలో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన తర్వాత ఉనికి కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అక్కడి ముఖ్యమంత్రి కాస్త సాయం చేస్తారనో, మరి ఆర్థిక సాయమో మాట సాయమో, అలాగే పక్కనున్న మరో పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు వెళ్లి అక్కడ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఆహ్వానించిన వాళ్ళు రాని వైనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయినప్పటికీ షర్మిల గారు ఆహ్వానించిన రాని వైనం మనం చూశాం. కాస్త ఘనంగా జరపాలనుకుని ఏదైతే వాళ్ళ తాపత్రయం ఏదైతే ఉండిందో, నిన్నటి రోజున తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గ సహచరులను అందరినీ తీసుకుని మంగళగిరిలో సాయంకాలం పూట ఒక సమావేశాన్ని షర్మిల గారి కోరిక కోసం నిర్వహించడం జరిగిందో, ఆ సంస్మరణ సభలో ఉండవల్లి గారు, కేవీపీ గారు, మరి కొంతమంది నాయకులు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారితో వారికి ఉన్న అనుబంధం, ఆయన చేసిన మంచి పనులు, వాటి గురించి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా కొందరు ఒక అడుగు ముందుకు వేసి తిరిగి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మళ్లీ లేచి నిలవాలని కోరుకోవడం జరిగింది. కానీ వాళ్ళందరూ కన్వీనియంట్ గా మర్చిపోయిన ఒక అంశం ఏదైతే ఉందో, విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ ని అన్ని విధాలుగా నడ్డి విడిచిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో భూస్థాపితమైంది కాబట్టి, దానికి జవసత్వాలు లేని పరిస్థితి వచ్చింది కాబట్టి దాన్ని ఎలాగైనా మళ్లీ లేచి నడిచేలా చేయాలనే వాళ్ల తాపత్రయం తప్పు కానప్పటికీ ఆచరణ సాధ్యం కాని విషయంగా మనందరికీ తెలుసు. స్వర్గీయ వైఎస్ఆర్ గారి గురించి ప్రతి ఇంట్లో ఏ విధంగా అయితే ఈరోజు ఆయన చిత్రపటాన్ని నమస్కరించుకుని వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వేసిన నాయకుడిగా కీర్తిస్తూ ముందడుగు వేస్తున్నారో, అదేవిధంగా ఈ రోజున ఆయన వారసుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లో అంతగా వేళ్లూనుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలు, తండ్రి ఓ 4 పథకాలతో చిరస్థాయిగా నిలిచిపోతే కొడుకుగా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఒక్క రూపాయి అవినీతికి తావు లేకుండా 2,70,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల్ని కులం, మతం, ప్రాంతం, పార్టీ, వర్గాలు చూడకుండా పేద ప్రజలందరూ నా వాళ్లు, పేదల కోసం నేనున్నా, వైఎస్ఆర్ గారు ఆ రోజుల్లో 2 అడుగులు మీకోసం ముందుకు వేస్తే 4 అడుగులు ముందుకు వేసి మిమ్మల్ని నడిపిస్తా అని చెప్పిన మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనస్సుల్లో గొప్పగా ఉన్నారు. ఎలక్షన్ మాయాజాలం అంటారా? అది ఎన్డీఏ మాయాజాలం. దాంట్లో ఏం జరిగిందో లోతులకి ఈ దశలో వెళ్లకపోయినప్పటికీ ప్రజలందరికీ అర్థమవుతోంది. ముఖ్యంగా ఏ మాయ చేసి గెలిచారో, ఏం చేసి గెలిచారో ప్రజలందరూ చర్చించుకుంటూనే ఉన్నారు. ఇది ఒక నిరంతర